జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమైనాయి. రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆ పార్టీ టికెట్ కోసం ఖర్చులు వేసుకుంటారు. ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ మూడోసారి గెలిచింది. కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్ పైన పెద్ద ఆశలే పెట్టుకుంది. మరోవైపు బీజేపీ కూడా తక్కువేం లేదు. ఎందుకంటే బీజేపీకి కూడా చాలా స్కోప్ ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల ఓట్లు 1,30,000 వరకు ఉన్నాయి. ఎవరైతే ఒకవేళ బీజేపీకి అనుకూలంగా మారాలి అంటే అటు కాంగ్రెస్ పార్టీకి అపోనెంట్గా ఎంఐఎం కూడా అభ్యర్థిని బరిలో దింపాలి. ఎందుకంటే గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ నించున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం కూడా సపరేట్గా నించుంది. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీలకంగా ఉంది. చాలాసార్లు చూసుకుంటే మన మాగంటి గోపీనాథ్ మూడోసారి నించున్నప్పుడు కూడా ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టలేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం క్యాండిడేట్ని పెడితే ఆ ఓట్లన్నీ కూడా అంటే ముస్లిం ఓట్లు చీలినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి 2వ ప్లేస్లో వచ్చిండు నవీన్ యాదవ్. ప్రస్తుతం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో గతంలో పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి, పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నాడు. సో ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్లోకి పోయినాడు. మాగంటి గోపీనాథ్కి సపోర్ట్గా విష్ణువర్ధన్ రెడ్డి మొన్న ఆయన ప్రచారం కూడా చేసిండు, సపోర్ట్ చేసిండు. గెలవడానికి ఆయన ఒక కారణం. కాంగ్రెస్లో మన హజారుద్దీన్ పోటీ చేసిండు. ప్రస్తుతం నవీన్ యాదవ్ కూడా ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఒక అడ్డగా మార్చుకున్నాడు. హజారుద్దీన్ నాన్ లోకల్ కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్గా మంచి పరిచయాలు ఉన్నాయి. సో ఆయన గతంలో ఎంఐఎం నుంచి గట్టి పోటీ ఇచ్చిండు, 2nd ప్లేస్ వచ్చిండు. అలాంటి నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. మరోవైపు బీజేపీ నుంచి చూసుకుంటే లంకల్ దీపక్ రెడ్డి మన బీజేపీ తరఫున పోటీ చేస్తుంది. కానీ తాజాగా ఒక అనూహ్య పేరు తెరపైకి వచ్చింది. కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ, జనసేనతో పాటు టీడీపీ కూటమిగా ప్రభంజనం సృష్టించింది. అలాంటి పేరు అదే కూటమి నుంచి ఇక్కడ పోటీ చేయబోతున్నారు నందమూరి తారక రామారావు గారి మనవరాలు హరికృష్ణ కుమార్తె సుహాసిని. ఆమె ఈసారి కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతోంది. ఈసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదు. కూటమి నుంచి ఆమె గతంలో ఎమ్మెల్యేగా నిలిచింది, కుకట్పల్లి ఎమ్మెల్యేగా నిలిచింది, ఓడిపోవడం కూడా జరిగింది. అలాంటి నందమూరి సుహాసిని, చుండ్రు సుహాసిని ఆమె ఇప్పుడు ఇక్కడ కూటమి అభ్యర్థినిగా పోటీ చేయబోతుందని తెలుస్తుంది. నిజంగా ఇక్కడ ఆమె కూటమి అభ్యర్థినిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంది? ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువే, సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా ఉంది. మాగంటి గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గమే. పైగా జనసేన మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. మరోవైపు ఎవరైతే హిందుత్వ వాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి ఒకవేళ కూటమిని నమ్మి ఓటు వేస్తే కనుక గెలిచే అవకాశాలు ఉంటాయి. మరోవైపు కాంగ్రెస్ గెలవాలంటే కాంగ్రెస్ కనుక ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలవాలి అంటే తమకు అనుకూలంగా ఉన్న ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా ఎంఐఎం కూడా బరిలోకి దిగితే, గతంలో వేరే నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడు ఎంఐఎం నుంచి కొత్త నాయకుడు వచ్చి ఆయన సపరేట్గా పోటీ చేసి ఇటు కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తే అప్పుడు బీఆర్ఎస్కి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్కి స్వింగ్ ఉంది, చాలామంది సెటిలర్లు అయినా ఓట్లేసే అవకాశం కూడా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి కనుక ఎన్నికల బరిలోకి దిగితే ఇటు ప్రభుత్వ అనుకూల ఓటు బ్యాంక్ ఉంది, పథకాలు తీసుకుని అర్హులు ఓటేస్తారు. మరోవైపు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు కీలకంగా ఉన్నారు. ఇదే బోరబండ, సైడ్ 3, రహమత్ నగర్, సైడ్ 2 ప్రాంతాలకు సంబంధించి చాలామంది ముస్లింలు ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది ఎంఐఎం కనుక పోటీ చేయకపోతే. ఎంఐఎం కానీ అభ్యర్థిని బరిలోకి దింపితే మాత్రం ఎంఐఎం కేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది. అయితే కూటమి తరపు నుంచి కూడా ఒకవేళ బరిలోకి దిగితే దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో సరే రాష్ట్రంలో ఏదున్నా కూడా ఒకసారి అవకాశం ఇద్దాము నందమూరి సుహాసినికి. ఆమె మన కుకట్పల్లి నుంచి ఓడిపోయింది. సో కమ్మ సామాజిక వర్గం, సెటిలర్లు, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కూటమికి కనుక ఓటు వస్తే హిందువులు వేసే ఓటు ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో పడతాయి. ఇవన్నీ కలిస్తే ఇక్కడ నందమూరి సుహాసినికి కూడా స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేసే అవకాశం ఉంటుంది. టీడీపీ కూడా గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. 2020లో పోటీ చేసినప్పటికీ అక్కడ కేవలం బీఫామ్లు మాత్రమే ఇచ్చినారు. ఏ అభ్యర్థి ఆ అభ్యర్థి కష్టం పైనే పోటీ చేయడం, కొద్దో గొప్ప ఓట్లు సాధించుకున్నారు.
కానీ ఈసారి ఒక ఫోకస్గా ఒక టార్గెటెడ్గా జిహెచ్ఎంసీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కనుక వెళితే ఖచ్చితంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ మాత్రం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.